ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క ప్రశస్తమైన నామమును బట్టి మరొకసారి ప్రభు మీ ఎదుటికి రావడానికి అయోగ్యుడను, అల్పుడను, మరి ఏ ఎన్నిక లేని వాడనైనా నన్ను తన కృపచేత బలపరచి మీ ముందుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి మరొకసారి దేవుని మాటలు కొన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ కృప కొరకు ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రజలారా, దేవుని ప్రియులారా, బాగున్నారా? అయితే ఈ రోజున దేవుడు మీకోసం, నా కోసం సిద్ధపరచబడిన ఈ వాక్య భాగాన్ని అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న పత్రికలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము లేదా 17-18 వచనాలు కూడా చదువుతున్నాను. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రభు వాక్యం ఏం మాట్లాడుతుందంటే, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. ఒక్కోసారి యోగ్యత, ప్రతిదానికి యోగ్యత కావాలి కదండి. ఒక వైద్యం చేయాలనుకోండి, యోగ్యత ఏంటి అంటే ఆ వైద్య శాస్త్రం చదవాలి. ఆ ప్రభుత్వం వారు లేకపోతే ఆ కాలేజ్ వారు ఆయనకి మరి ఆ సర్టిఫికెట్ ఇస్తారు, మెడికల్ సర్టిఫికెట్. మరి ఆయన ఎంబీబీఎస్ అను, లేకపోతే ఎంఎస్ అను, ఎండి అను, లేకపోతే అలాగ రకరకాల మరి విధానాల్లోని వారికి సర్టిఫికెట్ ఇస్తే అది యోగ్యతా పత్రం. అలాగే ప్రతి వృత్తిలోనూ, ప్రతి చదువులోనూ, ప్రతి స్థలంలోనూ యోగ్యత ఉండాలి. ఒక ఇల్లు కట్టడానికి ఇంజనీర్ గారికి మరి ఆయన ఇంజనీరింగ్ ఎంతో కష్టపడి చదువుకుంటాడు. మరి లాయర్ గారికి ఆ ఎల్ఎల్బి ఎంతో కష్టపడి చదువుకుంటాడు. ఇలాగున చూసినట్లయితే ప్రతి దానికి యోగ్యత తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ యోగ్యత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి మట్టుకు వాళ్ళు అలాంటి యోగ్యతలు సంపాదించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర యోగ్యులు ఎవరు అనిపించుకుంటారు అంటే, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడంట. ఎవరినైతే ప్రభు మెచ్చుకుంటారో వాళ్ళు యోగ్యులంట. ఒకసారి దేవుని యొక్క సన్నిధిలోని ఒక 2 భక్తులు దేవుని సన్నిధిలో వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళిద్దరి పేరు, ఒకరి పేరు సుంకరి, ఒకరి పేరు పరిసయుడు. సుంకరి పరిసయుడు లోపల మందిరంలోకి వెళ్ళాడు. నిలబడి ప్రార్థన చేస్తున్నాడంటే మోకరించలేదు. అక్కడ నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. ప్రభువా నేను నిత్యము నిన్ను ఆరాధిస్తున్నాను, నిత్యము నీ మందిరానికి వస్తాను, నిత్యము నిన్ను మరి నాయన ఘనపరిచేవాడిగా ఉన్నాను. ఇగో నాయన ఉపవాసం ఉంటానయ్యా, ఇగో నాయన నేను 10 భాగాలు ఇస్తానయ్యా, ఇగో నాయన నేను ధర్మకార్యాలు చేస్తానయ్యా అంటూ ఏంటంటూ ఆయన చేసినవన్నీ దేవునికి చెప్పుకుంటున్నాడు, దేవునికి తెలియనట్లుగా. కానీ తన పాపాన్ని మాత్రం అక్కడ ఒప్పుకోవట్లేదు. బయట ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రార్థన ఎలా ఉందంటే, ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికైనా ధైర్యం సరిపోవట్లేదంట. ఎందుకు సరిపోవట్లేదు అని అంటే, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు ప్రభు ఉన్నాడు అక్కడ. ఆకాశం నా సింహాసనం అని చెప్పినవాడు అక్కడ ఉన్నాడు. అక్కడ పరిశుద్ధుడైన దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఆయన వైపు చూడడానికి ఈయనకి ధైర్యం సరిపోవట్లేదంట. ధైర్యం చాలక ఏడుస్తున్నాడంట, రొమ్ము కొట్టుకుంటున్నాడంట. అయ్యో నేను పాపిని, అయ్యా నేను పాపినైనా నన్ను క్షమించు అంటున్నాడు. మన యోగ్యత మనం చెప్పుకుంటే రాదు. నేను ఉపవాసం చేస్తాను, నేను అక్కడ దాన కార్యాలు చేస్తాను, ఇక్కడ అనాథ ఆశ్రమాలను మరి నేను వారికి నేను చందా ఇస్తాను, మరి విధవరాలకి నేను బట్టలు పంచుతాను. ఇవన్నీ పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు. దీనివల్ల మరి దేవుడు మెచ్చుకోడు. కానీ దేవుడు ఎప్పుడు మెచ్చుకుంటాడంటే, నిన్ను నువ్వు ఆత్మతో సత్యముగా ఎక్కడైతే దేవుని దగ్గర ఒప్పుకుంటావో ఆ ఒప్పుకున్న వాడిని దేవుడు మెచ్చుకుంటాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రభు మెచ్చుకుని వాడే ధన్యుడు, యోగ్యుడు. అక్కడ వాళ్ళిద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారండి. మరి ఈయన అబద్ధం చెప్పాడంటే అబద్ధం చెప్పలేదు. ఈ పరిసయుడు చేస్తున్న ప్రార్థన నిజమే,
కానీ వాళ్ళిద్దరిలోని అతని కంటే ఇతడు నీతిమంతుడు అని దేవుడు ఆయనకి యోగ్యతనిచ్చాడు. అతని కంటే, ఇతను నీతిమంతుడు కాదని చెప్పలేదు, అతని కంటే ఇతను నీతిమంతుడు అన్నాడు ప్రభు. ఈ రోజున నువ్వు దేవుని మెచ్చుకునే ప్రార్థన చేయి. నీకు ఇష్టమైన, నీకు ఆనందం కలిగించిన, నీకు తోచిన ప్రార్థన చేయొద్దు. ఏ ప్రార్థన వింటాడు దేవుడు అంటే, దీనుల ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన సన్నిధిలో గడగడ వణికే ప్రార్థన దేవుడు వింటాడు. ఎక్కడైతే దేవునికి ఇష్టముగా మరి దీనత్వాన్ని ధరించుకొని, ఈ పై వస్త్రాలను కాక హృదయాన్ని చింపుకొని మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వాళ్ళని మెచ్చుకుంటాడు దేవుడు. ఇగో దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు. రెండవది, దేవుడు ఎవరిని మెచ్చుకుంటున్నాడు అని అంటే దానియేలు మెచ్చుకుంటున్నాడు. దానియేలు నువ్వు బహుప్రియుడు అంటున్నాడు. ఏంటా బహుప్రియత్వము? మనం కూడా ప్రార్థన చేస్తాం కదా. అయితే దానియేలు గొప్పతనం ఏముంది అక్కడ అని అంటామేమో. దానియేలు తన పవిత్రతను కాపాడుకోవడంలో ఎక్కడ కూడా రాజీ పడేవాడు కాదు. రాజు తినే భోజనం వచ్చి, ఈ భోజనము తినమని అడిగి మరి ఆ ఆజ్ఞ వచ్చి అన్నప్పుడు కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్ళి ఆ యొక్క భోజనం పెట్టి ఆ వ్యక్తిని మరి ఎవరైతే మరి వాళ్ళందరి మీద ఒక అధిపతిగా ఉంచాడో ఆ వ్యక్తిని వెళ్ళి మరి బ్రతులాడుకున్నారంట. అయ్యా, దాన్ని తిని మేము అపవిత్రపరచుకోమయ్యా, దయచేసి మాకు ఆహారం వద్దయ్యా అని ఎప్పుడైతే వాళ్ళు బ్రతులాడుకున్నారో, దానియేలుని, షద్రక్ని, మేషక్ని, అబేద్నగోని వాళ్ళ నలుగురు కోసం మరి శాకాహారమును, మరి శాఖాధాన్యమును మరి వారికి అనుగ్రహించడానికి దేవుడు వారి మనసు తెరిచాడంట. అలాగనే ఎప్పుడైతే వాళ్ళు మరి నెల రోజులు ఈ యొక్క నేను నిలబెట్టిన ప్రతిమకే మొక్కాలి కానీ మరి దేనికి మొక్కకూడదు అని ఆజ్ఞ బయలుదేరినప్పుడు మరి వాళ్ళు దానికి సమ్మతించిన వారు కాదు. అలాగనే ప్రార్థన చేయకూడదని దానియేలుకి కూడా ఒక మరి ఆ కాలంలో కొంతమంది కుట్ర చేసి రాజు దగ్గర మరి శాసనాన్ని పుట్టించి నెల రోజుల వరకు ప్రార్థన చేయకూడదు అని మరి ఒక ఆజ్ఞను తెప్పించారు, శాసనాన్ని తెప్పించారు. ఆ శాసనం తెలిసినవాడు దానియేలు. ఎందుకు అనంటే ఆ సభికుల్లో ఒకడు దానియేలు, ముఖ్యుల్లో ఒకడు దానియేలు. అలాంటి దానియేలుకు తెలియకుండా ఏదీ లేదు. అక్కడ తెలిసిన దానియేలు అయ్యో ప్రార్థన చేస్తే మరి ఆయన వారిని సింహపు బోన్లో వేస్తారన్న సంగతి తెలిసి కూడా ఎప్పటి వలె తన ఇంటికి వెళ్ళి మరి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఎప్పటి వలె మోకరించి తన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. చిన్న చిన్న కారణాలకి ఎన్నిసార్లు మనం ప్రార్థన మానేసాం కదా. చిన్న కారణాలు, అసలు యోగ్యత లేని కారణాలు, ఎన్నిక లేని కారణాలు, ఆ కారణాలకి ఎన్నోసార్లు ప్రార్థన మానేసాం. కానీ దేవుడు ఇక్కడ దానియేలుని పరీక్షిస్తుండగా దానియేలు తన ప్రాణం మీదకి వచ్చింది. సింహాల బోనులో వేయబడతామని తెలుసు. ప్రార్థన చేయకపోతే దేవుడికి మాత్రం తెలియదా సింహాల బోను ఉందని అని అనుకోలేదు. కానీ ఎప్పటి వలె దేవుని సన్నిధికి వెళ్ళి తన యొక్క గది తలుపులు వేసుకుని కిటికీకి మరి యెరూషలేము వైపు కిటికీ తెరిచి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. అలాంటి ప్రార్థనా పరుణ్ణి మెచ్చుకోకుండా ఉండగలడా దేవుడు? ఆలోచించండి. ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఈ రోజున మరి దేవుడు మెచ్చుకున్నట్లుగా మరి నీ ప్రార్థన ఉందా? దేవుడు మెచ్చుకున్నట్లుగా మరి నువ్వు ప్రవర్తిస్తున్నావా? దేవుడు మెప్పు పొందుకున్నట్లుగా నీ ప్రార్థనలో పదాలు ఉన్నాయా? లేకపోతే అతిశయ పదాలు ఉన్నాయా? ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు. చూడండి, దేవుని యొక్క మరి సన్నిధిలోని ఒక మాట మీకు చదివి పెడతానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనములో ఇలాగా వ్రాయబడి ఉంది. కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభు వచ్చు పర్యంతము దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములను ఆలోచనలను బయలుపరచును.
ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రతి వాడికి తగిన మెప్పు. నువ్వు ఇలాగ ప్రవర్తించినప్పుడు, ఇలాగ దేవుని యొక్క సన్నిధిలోని ఆయన మెప్పు కోసమే నువ్వు ప్రయాస పడినప్పుడు దేవుడు అంటాడు, ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఒక రోజున వస్తుంది. ఆ రోజున దేవుడు అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా అని నిన్ను నన్ను మెచ్చుకుంటాడు. దేవుని యొక్క సన్నిధిలో చూసినట్లయితే మరి మోషేని కూడా దేవుడు మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు రాస్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ రోజున సేవకులను బట్టి ఈ వాక్యం మనం మాట్లాడుకోవచ్చు. ఆయన ఇంటిలో నమ్మకంగా ఉంటున్నామా మనము? ఆయన ఇంటిలో ఆయన మనకు అప్పగించిన ఆయన సంఘాన్ని, ఆయన గొర్రెల్ని నమ్మకంగా నడిపిస్తున్నామా? నమ్మకంగా పోషిస్తున్నామా? నమ్మకంగా వాటిని వెతుకుతున్నామా? నమ్మకంగా వాటికి కట్లు కడుతున్నామా? బలహీన వాటిని బలపరుస్తున్నామా? చూడండి, ఈ మాటలన్నీ నావి కావు. యెహెజ్కేలు గ్రంథములో ప్రభు రాయిస్తున్న మాటలు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపర్ల గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపర్లతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలెను కదా. మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని గొర్రె బొచ్చు కొప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మళ్ళా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఇది మాత్రమే మీరు కఠినమైన మనసులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. చూసారా దేవుని యొక్క వాక్యం ఎంత గట్టిగా మాట్లాడుతుందో. మనం దేవుని యొక్క సన్నిధిలోని ఎలా ఉండాలంటే, మనకి అప్పగించిన దానిని బట్టి చాలా నమ్మకం ఉండాలి. అక్కడ మోషే 40 సంవత్సరాలు 6 లక్షల కాల్బలం కలిగిన ప్రజలు, అలాగని వారి భార్యలు, పిల్లలు, తల్లులు, తండ్రులు, వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైనడు. మెచ్చుకోవద్దండి, మెచ్చుకోవద్దా? రాత్రి పగలు 45 రోజులు దేవునితో ఆ కొండ మీద ఉండి ఈ ప్రజల్ని నడిపించడానికి కావాల్సిన ఆజ్ఞలను పొందుకొని, ఆ ఆజ్ఞలను తెచ్చి వాళ్ళకి ప్రతిరోజు బోధిస్తూ, వాళ్ళు దేవుడు చెప్పినప్పుడు వాళ్ళని నడిపిస్తూ, దేవుడు ఆగమన్న దగ్గర వాళ్ళని ఆగుతూ, వాళ్ళ వివాదాలు తీరుస్తూ, ఇదిగో వాళ్ళకి వచ్చిన ప్రతి సమస్యకి పరిష్కారాలు దేవుడి దగ్గర నుంచి వచ్చి వారికి తెలియజేస్తూ ఎంత కష్టపడ్డాడు. అలాంటి గొప్ప సాత్వికుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు దేవుడు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ రోజున దేవుని ప్రజల్లోని చాలా మంది సేవకులు ఉండట్లేదు. నమ్మకంగా ఉండట్లేదు. ధనం కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, రకరకాల ప్రలోభాల కోసం తమను తాము హెచ్చించుకుంటూ దేవుని ఘనపరిచే విధానంగా లేరు. ప్రసంగం మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు యేసు ప్రభు, ఒక మూలన ఎక్కడో ఒక దగ్గర కనబడతాడు ఆయన. ఆ కనబడిన ఆ వచనంలో కూడా ఆయన మహిమ కోసము, అద్భుతం కోసము, ఆశ్చర్యం కోసము ఇదే ఉంటుంది అక్కడ. కానీ ఈ రోజున దేవుడు అంటాడు, ఇగో మోషే కోసము ఏమంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడండి. అలాగనే నా స్నేహితుడు అంటాడు. ఇక చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఎవరి కోసం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం మెచ్చుకుంటున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. అవును, ఎంత మంచి కుమారుడు కదా. అలాంటి కుమారుడు ఒక్కడున్నా చాలు ప్రతి ఒక్కడికి. చెప్పింది చెప్పినట్టు విన్నాడు. తండ్రి ఏం చెప్పాడు అదే విన్నాడు. ఆయన ఏం చేయమన్నారో అదే చేశాడు.
యెషయా గ్రంథంలో ఎన్నైతే మరి ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాల నెరవేర్పు అంతటిని, లేదా ఆది కాండం నుండి మాలాకి గ్రంథం వరకు ఎన్నైతే ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలన్నిటినీ, ఆ లేఖనాలన్నిటినీ నెరవేర్చిన కుమారుడు. నెరవేర్చడమే కాదు, తను పాపి కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన జన్మ ఆయనది, కన్యక గర్భాన జన్మించిన వాడు. అలాంటి పరిశుద్ధుడు మరి పాపుల వలె బాప్తిసం తీసుకోవడానికి లైన్లో నిలబడ్డాడు యోహాన్ దగ్గర. ఏమొచ్చింది ఆయనకి ఆ సమస్య, ఆ యొక్క అవసరం? చెప్పండి, ఆలోచించండి, ఆలోచించండి. వాక్యం తెలిసిన మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. ఈ రోజున పాపుల ఉండి తెలిసి కూడా చాలా మంది మరి బాప్తిస్మం తీసుకోవడానికి, మారు మనసు పొందడానికి, లోకాన్ని ద్వేషించడానికి ఎందుకో ఆలోచన 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 ఆలోచన. ఈ రోజున పరిశుద్ధుడై ఉండి కూడా ఆయన బాప్తిసం పొంది బయటికి రాగానే దేవుని స్వరం పైనుంచి వినబడుతుంది, ఇగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అలాగనే ఆ యొక్క కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖము దేవదూత ముఖం వలె వెలిగింది. ఆయన బట్టలు దగదగ మెరిసాయి. భూమి మీద ఏ చాకలియు అంతగా చలవ చేయలేడని వాక్యంలో వ్రాయబడి ఉంది. అలాంటి బట్టలు ధరించి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. ఈ రోజున ప్రభు తండ్రి ఎవరిని మెచ్చుకుంటున్నారో వారే యోగ్యులండి. యోగ్యత అంటే ఏంటో తెలుసా? నీ యోగ్యతకి ప్రమాణం ఏంటో నీకు తెలుసా? చెప్పనా? యోగ్యుడు ఎవరో తెలుసా? నేను అయోగ్యుడనని ఒప్పుకున్న వాడే యోగ్యుడట. అవును ప్రభు, వీటన్నిటికీ నేను యోగ్యుడని కాదు అని ఎవరైతే చెప్తారో వారే యోగ్యులు. నేను అనే అహంకారం కలిగిన యోగ్యులు కాదు. నేనంటే ఏంటనుకున్నావు అనుకునేవాళ్ళు కాదు. 100 సార్లు బైబిల్ చదివినా ఇంకా కొత్తగా వచ్చినట్టుగా గడగడా వణుకుతూ ఉండాలి ఈ బైబిల్ దగ్గర. దేవుడు అంతేగాని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. మరి అలాగా నిన్ను నువ్వు మెచ్చుకుంటున్నావు, లేక ప్రభు మెచ్చుకునేలాగా జీవిస్తున్నావు, ఇదిగో దానియేలులాగా ఉంటున్నావు, ఇదిగో మోషేలాగా ఉంటున్నావు, లేక మన ప్రభు అయిన యేసు క్రీస్తులాగా ఉంటున్నావు, నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. నీ పవిత్రతని కాపాడుకుంటున్నావో లేదో, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటున్నావో లేదో, మరి నిన్ను నువ్వే వెయ్యి చేసుకో. ఎందుకంటే నీకు ఎవరు సాక్ష్యం పలకరు, నీ మనస్సాక్షే నీకు సాక్షి. మరి అలాంటి సాక్ష్యము నిన్ను ఆనందింపచేయునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.